హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గుడ్ మార్నింగ్. 4కు అలా ఈ వీడియో అయితే షూట్ చేయడం అయితే జరుగుతుంది. అది మన ఐబీపీఎస్ ఆర్బీపీఓ రిజల్ట్ లింక్ గురించి చెప్పడానికి మాత్రం ఈ వీడియో ఈ టైంలో అయితే చేస్తున్నాను. మీకు చాలామంది క్లారిటీ అయితే వచ్చింటుంది, బట్ చాలామంది క్లారిటీ రానులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే, నిన్న ఒక లింక్ రిలీజ్ అయినప్పుడు ఆ లింక్ ఏమనేది ఎవరికీ తెలియని పరిస్థితి. నెంబర్ 1 ఇండియన్ యూట్యూబ్ ఛానల్ కూడా తెలియని పరిస్థితి. అప్పుడు వాళ్ళు జస్ట్ ఒక థంబ్నెయిల్ రిజల్ట్ అవుట్ అని పెట్టేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. బట్ వీడియో ఏం లేకుండా జస్ట్ రిజల్ట్ అవుట్ అని చెప్పేసి అది చూసి నిజంగానే చాలా మంది రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చాలా మంది అపోహకు లోనయ్యారు. అందులో నేను కూడా ఒకటిని చూస్తూనే ఉన్నాను. ఆ ఛానల్ చూద్దామని చెప్పేసి అక్కడ నాకు బాగా ఘోరంగా అనిపించిన విషయం ఏంటంటే, లైవ్ దాంట్లో ఒక్కొక్కరు కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. దాంట్లో కర్ణాటక 34, యూపీ 64 అని చెప్పేసి ఎవరికోళ్ళు ఇది కట్ ఆఫ్లు చెప్పేస్తున్నారు. మా స్టేట్ కట్ ఆఫ్ ఇది, మా స్టేట్ కట్ ఆఫ్ ఇది అని చెప్పేసి నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు. ఆ గవర్నమెంట్ నిజంగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే బాగుండేది. నిజంగానే ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే ఎవరైతే కామెంట్ అయితే చేయలేదు. అరే, చదువుకున్న వాళ్ళు ఇలా తప్పు న్యూస్ని స్ప్రెడ్ చేయడం ఎంత మాత్రం కరెక్టు? పైగా కాబోయే బ్యాంక్ ఎంప్లాయీస్, అంటే ఒక సివిల్ని బాగా మెయింటైన్ చేయాల్సిన ఎంప్లాయీస్ మీరే ఇలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అనిపించింది. వాళ్ళు పెట్టి చూసి నిజంగా లింక్ అదేనేమో అని చెప్పేసి రిజల్ట్ కోసం పదే 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 మన వాళ్ళందరూ దాన్ని నొక్కడం, దాంట్లో ఇన్వాలిడ్ షోకేజ్ నోటిఫికేషన్ రావడం, ఏంటిది, ఎందుకు ఇలా బిహేవ్ చేశారు మన వాళ్ళు అనిపించింది. నిజంగా తప్పు. అలాగా ఏ విషయం క్లారిటీ లేనప్పుడు అలా స్ప్రెడ్ చేయడం అయితే చాలా తప్పు. ఇంత అపోహగా అయితే వాళ్ళు అలా కట్ ఆఫ్ పెట్టడమే. ఇంకో పెద్ద విషయం తెలుసు, వాళ్ళు దాంట్లో మళ్ళీ పోల్ నిర్వహిస్తే ఆ సంస్థల్లో దాంట్లో 11% ఎవరెవరు క్వాలిఫై అయ్యారంటే ఎస్ అని పెట్టారు. ఏం దరిద్రమే ఇది, నాకైతే ఏం అర్థం కావట్లేదు. నిజంగానే ఇదైతే చాలా పద్ధతి కాదు. చాలామంది మన వాళ్ళు అయితే రాత్రి పడుకోకుండా ఎంతోమంది టెన్షన్ అయితే పడ్డారు. ఇకపోతే ఆ లింక్ అయితే మాత్రం ఫేక్ లింక్. దాంట్లో ఏం లేదు. మీరు గమనించినట్టయితే ఒక 10 or 20 days బ్యాక్ మన వీడియోస్ కింద బాగా ఎగ్జామ్స్ రాసిన తర్వాత బ్రో మాది సిగ్నేచర్ మ్యాచ్ కాలేదు, బ్రో మాది ఫోటో మ్యాచ్ కాలేదు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి మన వీడియోస్ కింద. ఒకసారి మీరు గమనించినట్టయితే నాకు ఇప్పటికీ గుర్తున్నాయి కామెంట్స్. వాళ్ళకే కాదు అలా జరిగింది, ఇండియా వ్యాప్తంగా చాలా మందికి అలా జరిగింది. ఓకేనా? ఇప్పుడు అవి రాంగ్ అయినప్పుడు వాళ్ళను ఫర్దర్గా రిజల్ట్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచేటప్పుడు ఫోటో మ్యాచింగ్ కానీ సిగ్నేచర్ మ్యాచింగ్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తే వాటిని వాళ్ళు ముందే రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క మిస్టేక్ని వాళ్ళే, అది సెంటర్ వాళ్ళ మిస్టేకా లేకపోతే ఐబీపీఎస్ వాళ్ళ మిస్టేకా, మొత్తానికైతే వాళ్ళ మిస్టేక్ని వాళ్ళే రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నెల 4వ తేదీ అట్లా మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చింటారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్కి హాల్ టికెట్లు అవన్నీ మళ్ళీ ఒకసారి అయితే వాళ్ళైతే మెసేజ్ పంపించడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ లింక్లో మీకు ఎవరికైతే మెసేజ్లు ఇచ్చుంటాయో వాళ్ళు దాంట్లో టైప్ చేసి దాంట్లో లాగిన్ అయ్యి దాంట్లో మీరు ఏదైతే తప్పు చేసింటారో దాన్ని సరిదిద్దుకునే ఆప్షన్ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఎప్పుడు ఇవ్వడం అయితే జరగలేదు. ఫస్ట్ టైం అలా తప్పులు ఎక్కువ జరిగాయి కాబట్టి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల షోకేజ్ నోటీస్ అని వచ్చింది. ఎవరైతే మన వాళ్ళు అలా తప్పు చేయలేదో వాళ్ళు ఇన్వాలిడ్ అని వస్తుంది. అలాగే అందరికీ షోకేజ్ నోటీస్ అని వస్తుంది. ఎవరో కొంతమందికి మాత్రమే అలా జరిగింది. కొంతమంది కోసమే ఆ లింక్. నిజంగానే ఇలా తప్పు న్యూస్ స్ప్రెడ్ చేసే మీకు ఏదో దండం పెట్టాలప్ప. ఆ లింక్ నిజంగానే రిజల్ట్ లింక్ ఏమో అనిపించుకునేలా చేశారు చూసారా ఆ యొక్క స్టూడెంట్స్ ఎవరో కానీ. అదేం ఆనందమో నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు. నిజంగా ఆంధ్ర తెలంగాణలో ఎవరు అలా కామెంట్ చేయలేదులే కానీ కర్ణాటక వాళ్ళు కూడా ఎవరు చేయలేదు అలాగా. ఉత్తరప్రదేశ్, గుజరాత్, అబ్బా వద్దురా బాబు, ఎన్ని స్టేట్లు కూడా అన్ని స్టేట్ ఎన్ని కటాఫ్లు పెడతారు, అన్ని కటాఫ్లు ఎంత పోలు పడితే పోలు. లేదా మీకైతే అర్థమైంది అనుకుంటారు, అదైతే ఫేక్ లింక్. ఈ విషయం ఇప్పటికే చాలా మందికి అయితే క్లారిటీ వచ్చింటుంది. బట్ నైట్ వీడియో షూట్ చేయాల్సిందే, కానీ ఇక్కడ నైట్ షూట్ చేసే పరిస్థితి లేదు. అందువల్ల ఎర్లీ మార్నింగ్ లేసి షూట్ చేయాల్సి వస్తుంది. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే లైక్ చేయండి అబ్బా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.